Welcome. Today we will discuss exercise 10.4, the seventh question. Here is the seventh one. A vessel is in the form of an inverted cone. Inverted cone అంటే కోన్ తిరగలు ఉంటుందంట. Its height is 8 centimeters and the radius of its top is 5 centimeters. ఒకసారి ఇంతవరకు చూద్దాం. ఏ వెజల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఇన్వర్టెడ్ కోన్. ఇన్వర్టెడ్ కోన్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. విసి మనకు కోన్ అంటే యాక్చువల్గా మనం ఎట్లా గీస్తాం? కోన్ మీన్స్ పైన కింద మనకు సర్క్యులర్ బేస్ వచ్చి తర్వాత ఇలా ఉంటుంది. ఇదే కదా మనకు మామూలుగా ఇన్వర్టెడ్ కోన్ అంటే ఇది రివర్స్లో. దిస్ ఈజ్ ద ఇన్వర్టెడ్ కోన్. దిస్ ఈజ్ ద టాప్ అండ్ ఇట్ ఈస్ ద బాటమ్. ఇప్పుడు ఇందులో దీనికి రేడియస్ మనకు రేడియస్ ఈజ్ గివెన్, దిస్ ఈజ్ స్మాల్ ఆర్, అండ్ హైట్ ఈజ్ ఆల్సో గివెన్. ఈ కోన్ యొక్క హైట్. సార్ క్వశ్చన్ చూద్దాం. See this, a vessel is in the form of an inverted cone, its height is 8 centimeters. So ఇక్కడ height దగ్గర మనం we have to write the height as 8 centimeters and the radius of the top is 5 centimeters. So here the radius is equal to 5 centimeters. Next, it is filled with water up to the rim. rim అంటే అంచు, అంటే పై దాకా చివరి దాకా, ఇంకా వాటర్ కొంచెం అయితే పడిపోతాయి కిందకి అనేదాకా మన వాటర్ ఫిల్ చేయబడింది. ఇట్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ద రిమ్. వెన్ లెడ్ షాట్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఎ స్పియర్ ఆఫ్ రేడియస్ 0.5 సెంటీమీటర్స్ ఆర్ డ్రాప్డ్ ఇన్ టు ద వెసల్. అంటే ఇందులో కొన్ని లెడ్ షాట్స్, అంటే లెడ్ షాట్స్ అంటే ఏం లేదు, మామూలుగా మనకు చిన్న చిన్న మార్బుల్స్ అనుకోవచ్చు మనం. సపోజ్ ఇవి చిన్న చిన్నవి. ఇప్పుడు ఇవి ఈ మార్బుల్ లాగా తీసుకుంటే ఈ మార్బుల్స్ కొన్ని మనకు అందులో డ్రాప్ చేసినారు. ఇఫ్ సమ్ మార్బుల్స్ ఆర్ డ్రాప్ ఇన్ టు ఇట్, వాట్ హ్యాపెన్? 1/4 ఆఫ్ ద వాటర్ ఫ్లోస్ అవుట్. ఎప్పుడైతే లెడ్ డ్రాప్స్ ఇందులో వేసినామో, లెడ్ మార్బుల్స్ అంటే స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి మార్బుల్స్ని ఇందులో వేసినామో అప్పుడు వెంటనే ఏమైంది? వాటర్ ఫ్లో అయిపోయింది. ఎంత? 1/4. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ లెడ్ షాట్స్ డ్రాప్ ఇన్ టు ద వెజల్. ఇది ఆల్రెడీ ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఒకసారి ఈ 0.5 సెంటీమీటర్స్ ఇట్స్ రేడియస్. సో ద లెడ్ షాట్స్ అంటే ఇవి స్పెరికల్ షేప్లో ఉంటాయి కదా లెడ్ షాట్స్. సో ఫస్ట్ వీ టేక్ ద సెవెంత్ క్వశ్చన్ అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కోన్ ఫస్ట్. And cone has the radius 5 centimeters and h is equal to 8 centimeters. Here we have to find the volume of the cone. So volume of the cone equal to pi r square h and we have 1/3. ఎందుకంటే సిలిండర్ వాల్యూమ్లో 1/3 కదా. సో 1/3 into and we take the pi value is 2/7 into radius is 5, that is 5 into 5 into height. So I am not simplifying now. సో ఐ విల్ రైట్ క్యూబిక్ సెంటీమీటర్స్. నెక్స్ట్, ఇవి మనకు లెడ్ షాట్స్ అంటే మార్బుల్స్ అనుకుందాం. ఇప్పుడు ఇవి స్పెరికల్ షేప్లో ఉంటాయి కదా. సో ఐ విల్ రైట్ స్పియర్ రేడియస్ ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్స్. వి సీ వన్స్ అగైన్ రేడియస్ ఈజ్ 0.5 సెంటీమీటర్స్. అండ్ అప్పుడు మనకు అప్పుడు ఈ ఒక్కొక్క స్పియర్ అంటే ఈ ఒక్కొక్క స్పియర్ యొక్క వాల్యూమ్ కూడా కనుక్కుందాం, ఎందుకంటే ఇవి అందులో వేసినాం కదా. సో వాల్యూమ్ ఆఫ్ వన్ స్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వన్ స్పియర్ ఈక్వల్ టు 4/3 pi r cube. సో ఐ విల్ సబ్స్టిట్యూట్ 4/3 into 20/7 into 0.5 into 0.5 into 0.5 cubic centimeters. This is the volume of one sphere. Okay, ఇప్పుడు దీంట్లో కొన్ని వేద్దాం. విల్ కీప్ సమ్ మార్బుల్స్.
here. We keep some marbles. ఎప్పుడైతే మార్బుల్స్ అందులో వేసినామో ఏమవుతుంది, ఇప్పుడు మనకు వాటర్ ఎలా ఉన్నాయి, వాటర్ నిండా ఉన్నాయి కదా. సో వాటర్ నిండా ఉన్నప్పుడు ఈ మార్బుల్స్ ఎప్పుడైతే ఇందులో ఉంటాయో అప్పుడు దెన్ వాట్ హ్యాపెన్, అప్పుడు మనకేమవుతాయి, కింద మనం ఒక టబ్ తీసుకుంటే ఈ టబ్లో వాటర్ పడతాయి, మొత్తం పొర్లిపోతాయి కదా వాటర్. సో ఎంత వాటర్ పొర్లిపోతాయంటే ఇందులో కోన్ వాల్యూమ్లో 1/4 ఆఫ్ వాటర్ ఫ్లోస్ అవుట్. అంటే 1/4 ఆఫ్ వాటర్ ఫ్లోస్ అవుట్ అంటే ఫస్ట్ మనము పొర్లిపోయిన వాటర్ 1/4 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫ్లోస్ అవుట్. సో అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఫ్లోన్ అవుట్ ఈక్వల్ టు 1/4 అని ఇచ్చింది కదా, 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది కోన్, 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది కోన్. సో కనుక్కుందాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ హియర్ వి గాట్ 1/3 ఇంటూ 22/7 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 8 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు మళ్ళీ ఏమైంది మనకు, నంబర్ ఆఫ్ లెడ్ షాట్స్ ఈక్వల్ టు ఎక్స్ అనేది తీసుకుంటే ఇప్పుడు ఎన్ని షేడ్స్ ఎన్ని అందులో వేసినామో వాటి వాల్యూమ్ ఈక్వల్ టు ఇక్కడ వాటర్ పొర్లిపోయింది కదా ఈ వాల్యూమ్ ఈక్వల్ అవుతుంది. సో ఎక్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ లెడ్ షాట్స్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫ్లోన్ అవుట్. సో x ఇంటూ వాల్యూమ్ ఆఫ్ లెడ్ షాట్స్ 4/3 ఇంటూ pi r క్యూబ్ కదా, 22/7 ఇంటూ రేడియస్ ఈజ్ 0.5. దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత, ఇది 1/4 ఇంటూ 1/3 ఇంటూ 22/7 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 8. సో మనం సింప్లిఫై చేసుకున్నాం, ఇవి 22/7 బోత్ సైడ్స్ నుంచి కట్ చేసుకోవచ్చు. తర్వాత డినామినేటర్లో 3 ఉంది, 3 1 ఈ డినామినేటర్లో 3 ఉంది, ఇటు వస్తే న్యూమరేటర్కి వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ 4 కట్ చేయొద్దు, ఎందుకంటే ఈ 4 న్యూమరేటర్లో ఉంది, ఇదేం డినామినేటర్లో ఉంది. కాకపోతే ఈక్వల్ టు దాటి వచ్చినప్పుడు 2 న్యూమరేటర్ అవుతాయి, లేదా ఈ 4 ఇటు సైడ్ వచ్చింది అనుకో అప్పుడు 2 డినామినేటర్ అవుతాయి, కట్ చేయొద్దు మనకు. నెక్స్ట్ ఈ 4 1 4 2 కట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఇవి 5/10 5/10 ఇవన్నీ ఇటు తీసుకొద్దాం, 5 ఇంటూ 5 ఇంటూ 2 ఈ 10లన్నీ న్యూమరేటర్కి వస్తాయి బై 5 డినామినేటర్లు వస్తుంది. కట్ చేస్తే 5 1 5 1 5 1 5 1 5 1 5 2 2 1 2 2 2 1 2 5. So x equal to 2 into 5 into 10 10 into 10 100. Therefore number of lead shots equal to 100. 100 balls అందులో వేయడం వల్ల 1/4 ఆఫ్ కోన్లో ఉన్నటువంటి వాటర్ బయటికి వెళ్ళిపోయినాయి. సో ఇట్లా మనం ఒక సాలిడ్ని ఇంకో సాలిడ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త చేయాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫ్లోన్ కాదు ఫ్లోడ్, ఇది వి టేక్ ఇట్ యాజ్ ఫ్లోడ్. ఒకసారి కరెక్షన్ చేసుకోండి, వాటర్ ఫ్లోడ్ అవుట్. సో అన్ని చోట్ల ఎక్కడైతే ఫ్లోన్ అని రాసినామో అక్కడ జస్ట్ కరెక్ట్ ఇట్ యాజ్ ఫ్లోడ్.
రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఎయిత్ క్వశ్చన్. ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్, అంటే ఈ స్పియర్కి సంబంధించిన క్వశ్చన్, ఆఫ్ డయామీటర్ 28 centimeters ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ స్మాలర్ కోన్స్. ఓకే, అంటే ఒక స్పియర్ ఉంది, స్పియర్ యొక్క డయామీటర్ ఇచ్చిండు, అది మళ్ళీ మనకు రీకాస్ట్ ఇంటూ స్మాలర్ కోన్స్ లాగా మార్చినాం. సో ఈచ్ ఆఫ్ ది డయామీటర్ ఈజ్ 4 2/3 centimeters అండ్ హైట్ 3 centimeters. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కోన్స్ సో ఫార్మ్డ్. ఇది మనం కనుక్కోవాలి. సో సేమ్ ఇది కూడా ఇంతకుముందు చేసినటువంటి క్వశ్చన్ లాంటిదే, కాకపోతే కొంచెం డిఫరెంట్ తప్ప అన్నీ సేమే క్వశ్చన్స్ మొత్తం. సో ఏ మెటాలిక్ స్పియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డ్రా ద మెటాలిక్ స్పియర్. ఇది ఒక స్పియర్గా తీసుకుందాం. సో వీ టేక్ ఇట్ యాజ్ ఎ స్పియర్. ఇప్పుడు ఈ స్పియర్లో డయామీటర్ ఇచ్చిండు మనకు, దాన్ని బట్టి రేడియస్ ఫైండ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద 8th క్వశ్చన్. We are discussing about the sphere. Diameter equal to 28 centimeters. From this we can write radius is 14 centimeters. Next, and it is converted into some cones kada. First మనం ఏం చేద్దాం, మళ్ళీ కోన్స్ డ్రా చేద్దాం. కోన్ డ్రా చేయడం అంటే, సో we take like this. సో ఇట్లా మనం కోన్ డ్రా చేద్దాం. ఈ కోన్ కూడా మనకు రేడియస్ ఇచ్చినాడు. కోన్, ఇట్ ఈస్ అబౌట్ ద కోన్. కోన్ రేడియస్ ఈజ్, and cone radius is not given. Diameter is 4 2/3. So d is equal to 4 2/3 centimeters. We can convert it as a fraction. 4 3 is 12, 12 plus 2 14, 14/3 centimeters. So radius is equal to d by 2, that is equal to 14/3. ఈ 2 ఉంది కదా, మళ్ళీ డినామినేటర్ని రావాలి. ఆల్రెడీ డినామినేటర్లో 3 ఉంది కదా, దాని పక్కన రాసుకుంటే 2 1 jar 2 7 jar, that is equal to 7/3 centimeters. Next, height equal to 3 centimeters. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. దీంట్లో we fill this with some colors. ఇప్పుడు వాల్యూమ్ కనుక్కుందాం స్పియర్ది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్, దీని డైరెక్ట్ ఒక రిలేషన్ సెట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నెంబర్ ఆఫ్ కోన్స్ని లెట్ us సపోజ్ నెంబర్ ఆఫ్ కోన్స్ ఈక్వల్ టు x ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్. ఇంతే, ఇది రిలేషన్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ 4/3 pi r is 14. So pi into r cube. I will write the formula, x into 1/3 pi r square h. Here both pi's are same, that's why I will cut. Next, denominator 3 cut, and we should not cut r. Why? Because this radius and this radius both are different. So I will take this as r1 and this as r2. This is the radius of the sphere, that is 14 cube, ante 14 into 14 into 14 equal to x into, this is the radius of cone. Radius of cone is 7/3. 7/3 into 7/3 into height. Height is 3. So simplify చేద్దాం. 3 1 jar 3 1 jar పోతుంది. నెక్స్ట్ x కనుక్కోవాలి కాబట్టి xని అక్కడే ఉంచుదాం. మీ xని రైట్ సైడ్లో ఉన్నప్పుడు x రైట్ సైడే ఉంచాలి, xని ఇటు రాయొద్దు మనం. సో 14 into 14 by ఈ 7 into 7 డినామినేటర్కి వస్తుంది, ఈ 3 వచ్చేసరికి న్యూమరేటర్కి వస్తుంది. సో సింప్లిఫై చేస్తే వాట్ వి గెట్, దట్ విల్ బి ద ఆన్సర్. సింప్లిఫై చేద్దాం. 7 1 jar 7 2 jar 7 1 jar 7 2 jar. సో మిగిలింది రాద్దాం. 14 into
2 into 2 into 3 equal to x. ఇదే ఆన్సర్. సో ద ఆన్సర్ ఈస్ 3 2 are 6, 6 2 are 12, 12 into 14, 168. So x is equal to 168. Therefore number of cones so formed after melting the sphere equal to 168. సో ఇట్లా మనం క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.